ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 16వ భాగంలో 5వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. జగత్తుగా భాషించేదంతా చిదాకాశం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ ప్రజ్ఞప్తరాజు వినిపించిన పరస్పర విరుద్ధములు గురించిన మహాసందేహములన్నీ విన్నావు కదా. శ్రీరాముడు: విన్నాను స్వామి. అందుకు మీరిచ్చిన ప్రత్యుత్తరం ఏమిటో వినాలని కుతూహలంగా ఉంది. శ్రీ వశిష్ఠ మహర్షి: అయితే ఇక విను. నేను అనగా శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ ప్రజ్ఞిప్త మహారాజా, ఇప్పుడు నీకు ఆత్మతత్వం స్పష్టమయ్యేటట్లుగా విశదీకరిస్తాను. ఇది వింటే నీ సందేహాలని ఒక్క వ్రేటితో నిర్మూలనమైపోతాయి. ఈ జగదనుభవం అంతా ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి వీలుగా ముందుగా ఈ మొత్తాన్ని రెండుగా విడదీసి చూద్దాం. ఒకటి, అనుభవం పొందుచున్నవాడు అనగా అనుభవజ్ఞుడు సంవిత్తు అని. రెండు, అనుభవ రూపంగా పొందబడుచున్నది అనగా అనుభవంలో, అది సంవేదము. ఈ జీవుడు సంవిత్ స్వరూపుడే. అట్టి ఈ జీవుని అనగా ఈ సంవిత్తు యొక్క అనుభవంను అనుసరించే ఈ జగత్ పదార్థాలన్నీ కూడా అనుభవం అవుతున్నాయి. ఇది ఉన్నది అని ఆయన అనుకుంటే ఇది సద్రూపం అవుతోంది. ఇది లేదు అని ఆయన అనుకుంటేనో ఇదంతా అసద్రూపమే అవుచున్నది. అనగా సంవిత్తు ఎట్టి భావనచే దేనిని దర్శిస్తాడో అది ఆ రూపంగానే అనుభవం అగుచుండటమే ఈ దృశ్యం యొక్క చమత్కారం. యద్భావం తద్భవతి. అనగా సంవిత్ స్వరూపుడగు ఈ జీవుడు ఇది కుండ, ఇది గోడ, ఇది నీలము కాబట్టి వ్యవహారశీలము, ఇది ఎరుపు కాబట్టి ప్రమాద సూచకము, ఇది ఇల్లు ఈ విధంగా దేనిని దృఢ నిశ్చయంతో ఏ దృష్టితో చూస్తే అది అట్లే అనుభవం అవుతోంది. ఇక ఇది సత్తా అసత్తా అనే ప్రశ్న ఎక్కడిది? ఏది అసత్తు అని తలిస్తే అది అసత్తుగాను, ఏది సత్తు అని తలిస్తే అది సత్తుగాను ఈ వస్తువులన్నీ సంప్రాప్తిస్తూ వస్తున్నాయి. తలిస్తేనే తెలుస్తోంది అన్నది గమనించు. దేహం. మొట్టమొదట ఈ దేహం విషయానికి వద్దాం. ఈ జీవుడు అనబడే సంవిత్తు తన యొక్క చిత్స్వరూపం నందు దేహంను గురించిన భావన చేయటం అనేది ఆ సంవిత్తు యొక్క స్వభావమేనని చెప్పబడుతోంది. ఆ సంవిత్ స్వరూపం దేహమే నా స్వరూపం అని భావించి దేహముగా అభివ్యక్తమవుతోంది. ఈ విధంగా అయ్యది తన యొక్క నిర్మల సంవిత్ ధర్మమును ఏమరిచి తన యందు దేహ ధర్మమును అధ్యాసగా చేసుకుంటోంది. అందుచేతనే అజ్ఞానయుక్తులగు జనులు ఈ దేహమే నేను అని జాగ్రత్త స్వప్నానుభవాలు పొందుచున్నారు. అనగా నిర్మలము, అపరిమితము, సర్వగతము అగు సంవిత్తు యొక్క ఒకంత ఏమరుపుతో కూడిన దేహధర్మ అధ్యాసయే శరీరత్వము. అంతేగాని ఈ భౌతికంగా కనిపించే శరీరము ఈ జీవుని వాస్తవ శరీరం కాదు. నేను దేహధర్మములు స్వరూపంగా కలవాడును అను ఒకానొక పరిమిత దృష్టియే దేహత్వము. సృష్టాది యందు జగత్తుకు సంబంధించిన కారణం లేనేలేదు. నిజమే, సంవిదాత్మయే తన అధ్యాసచే తన యందు జాగ్రత్త స్వప్న ద్రష్టత్వం వహించి తానే తద్వారా జాగ్రత్త స్వప్న దృశ్యరూపంగా భాసిస్తున్నాడు. కనుక సంవిధాత్మయే ఈ జగత్తు యొక్క స్వరూపం. ఇక ఈ జాగ్రత్త జగత్తులో స్వప్నం కంటే విలక్షణమైనదేదీ లేదు. బ్రహ్మం అను పేరు గల నిర్మల సంవిత్తు మాత్రమే ఉన్నది. అదే జగత్ రూపంగా కూడా భాసిస్తోంది. కనుక ఈ జగత్తుకు బ్రహ్మం కంటే అన్యత్వమైనదేదీ లేదు. ఈ ప్రకారంగా అవికారం సర్వదా ఏకరసమాగు బ్రహ్మమే జగత్ రూపంగా స్థితి నొంది ఉన్నదనే విషయం బ్రహ్మవేత్తల ప్రవచనంలో విన్న తర్వాత, వేదాంగంలో అధ్యయనం చేసిన తర్వాత మేము అనుభూతం చేసుకొని ఉన్నాము. అదే నీకు ఇప్పుడు ప్రకటిస్తూ చెప్పుచున్నాను. ఇక్కడ లోక ప్రచారంలో ఉన్న 2 సిద్ధాంతములు మన సంవాదం కొరకై ఉదహరిస్తాను. 1. దేహమే దేహి. నైయాయికులు దేహహం సిద్ధాంతం ఇది కొందరు సిద్ధాంతపూర్వకంగా చెప్పుచున్నారు.
నైయాయికుల సిద్ధాంతం అనుసరించి దేహం వేరు దేహి వేరు అని మేము ఒప్పుకోము. అయితే దేహం ఉంటేనే నేను అనేది ఉంటుంది. దేహం నశించినప్పుడు నేను అనేది కూడా నశిస్తోంది. దేహం పతనమైన తర్వాత ఇక నేను అనేది ఎక్కడా ఉండజాలదు. దేహ పదార్థములకు సంబంధించిన ఒకానొక రసాయనిక ఉత్పత్తియే ఈ నేను అనున్నది. కనుక దేహంతోనే నేను పుడుతుంది. దేహంతోనే ఆ నేను అనేది నశిస్తోంది. దేహమునకు వేరుగా సంవిత్ అనేది ఉండదు. కాబట్టి ఈ జీవుడు సంవిత్ స్వరూపుడని, అటువంటి సంవిత్ స్వరూపం దేహం కంటే విలక్షణమై శాశ్వతమై దేహంతో పుట్టక దేహంతో నశించక ఉంటుందంటే మేము ఒప్పుకోము. 2. జగత్ సత్యం సంవిత్ మిథ్య. చార్వాకులు. ఇక చార్వాకులు ఈ విధంగా అంటున్నారు. జగత్ ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. నీళ్ళలో బుడగలలాగే ఈ జీవులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. దేహి, శరీరి, సంవిత్తు ఇటువంటివి ఏవీ లేవు. శరీరం అనేది కొన్ని పదార్థాల కలయిక. నేను అనేది ఆ పదార్థాలు కలిసినప్పుడు ఉంటుంది. అవి విడిపోతే లేకుండా పోతుంది. ఈ ఎదురుగా కనిపించే జగత్తు తప్పితే మరొక జగత్తు లేదు. అనుభవం లేదు. దేహానంతరం మరింకేమీ ఉండదు. కనుక పాపము, పుణ్యం ఇవన్నీ ఎవరో కల్పించారు. అవన్నీ లేవు. వేరే లోకాలు లేవు. పుట్టుటకు ముందు ఏమీ లేదు. చచ్చిన తర్వాత ఏమీ మిగలదు. కనుక తినండి, తాగండి, ఇంకేమీ ఆలోచించకండి. పై 2 సిద్ధాంతాలు ఇంతకు మించు ఒకే తీరైనవి. వారు దేహి లేడు, దేహమే ఉన్నది అని చెబుతున్నారు. దేహంతో పాటు దేహి కూడా నశిస్తాడని, ఆ తదనంతరం మరింకేమీ లేదని వారి ఉద్దేశం. అయితే ఈ 2 సిద్ధాంతాలు మా అనుభవంతో, ఉద్దేశంలో పిల్లలు చెప్పే అమాయకపు మాటలు వంటివే కానీ అనుభవ సిద్ధమైన వాక్యాలు కావు. మా ఉద్దేశం, అనుభవం, మహాత్ముల ప్రవచనం ఏమిటో చెప్తాను విను. ఈ జగత్తు వస్తురూపం కాదు, అనుభవ రూపమే. ఈ జీవుడు అనుభవి స్వరూపుడు. అనుభవి అంటే సత్ మరియు చిత్తుల సమస్త ప్రాణులకు నేను ఉనికిని ఎరుకల స్వరూపుడను అనున్నదే నిత్యానుభవమే అయి ఉన్నది. అనేది నిత్యానుభవమే అయి ఉన్నది. దృఢానుభవ సిద్ధియే అయి ఉన్నది. ఈ జగత్తు ఎరుక యొక్క స్వరూపం అయి ఉన్నది. ఈ జగత్తంతా కూడా సత్త స్వరూపమే. అటువంటి జగత్తు యొక్క నిత్య సత్తా స్వరూపం ఏమరిచి వర్తమానపు నామరూపంలే జగత్తు అని అనుకొని వర్తమానపు దృశ్యాన్ని ప్రమాణంగా తీసుకోవటం చిన్నపిల్లల భ్రమ వంటిదేనని మా ఉద్దేశం. చైతన్యము నిత్యము కాదు, శరీరమే సంవిత్తు కారణం. అట్లా అనుకోవటం మోహంచే స్వీకరించబడేదే అవుతుంది. జడమగు దేహమే చైతన్య రూపమగు నేనుకు కారణం అని అనుకోవటం కోపస్థ మాండుకంతో సమానం. నుతిలో ఉన్న కప్ప నుయ్యే సర్వ జగత్తు అని అనుకోవటం వంటిది. అట్లా అనుకోవటం ఉన్మత్తతయే. అట్లా శరీరంలో నుంచే నేను వస్తోంది, శరీరంతో నేను నశిస్తోంది అనేది వాదించేవారు ఆధ్యాత్మిక బోధకు అర్హులు కాలేకపోతున్నారు. ఎట్లా అంటే ఒక ఉన్మత్తునికి, విచక్షణ జ్ఞాన సహితునికి వివేకమైన సంభాషణ ఎట్లా కుదురుతుంది? అట్లాగే దృశ్యమును నామరూపాత్మకంగా నమ్మి ఉండేవానికి, ఎరుక రూపంగా పాఠ్యాంశం కలిగి ఉన్న జ్ఞానికి సంభాషణ కుదరటం లేదు. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఏ పండితుడైనా సరే అతను చెప్పే కథనం చేత సమస్త సందేహాలు తొలగితేనే మనం దానిని ఉత్తమ సిద్ధాంతంగా ఒప్పుకోగలం. కానీ సందేహాలు మిగిలి ఉంటే అది మూర్ఛ కథనమే అవుతోంది సుమ. ప్రత్యక్ష దృశ్యాత్మ సిద్ధాంతం ప్రకారం ఎదురుగా ఏది కనబడితే అది మాత్రమే సత్యం. అనుమానంను అతడే స్వీకరించటం లేదు. అతడు పూర్వపరమ వదిలేసి ప్రత్యక్షమే మాకు ప్రమాణం, ఎవరో చెప్తేనే లేక శృతులలో చెప్పబడిందను ప్రమాణంగా తీసుకోమంటే మేమేమీ ఒప్పుకోం అని చెప్పి ఈ శరీరం తర్వాత ఎవరు ఏమవుతున్నారో తెలియదు. అందుచేత దేహం నశిస్తే ఈ జీవుడు ఇక లేనట్లే అని చెప్పటం మా ఉద్దేశంలో యుక్తిరహితమని చెప్పాలి. అట్లా వాదించేవాడు శరీరంనకు వేరుగా నేను లేను అని తను తానే తిరస్కరించుకున్న వాడవుచున్నాడు. అట్టి ప్రవచనం విఘ్నుల చెవులకు కఠోరంగా ఉంటుంది. అందుచే దానిని అందకూప మాండూక న్యాయం, చీకటి నూతులని కప్ప యొక్క అనుభవం వంటిదని విఘ్నులు భావిస్తున్నారు. ఇక తత్వజ్ఞుల అభిప్రాయం చెప్పుచున్నాను విను. ఈ జగత్తు జీవుని యొక్క అనుభవ రూపమే గాని నామరూపాత్మకం కాదు అని సర్వ అనుభవములకు ముందే ప్రజ్ఞ రూపం ఏర్పడియే ఉన్నది. ఆ అనుభవజ్ఞ రూపం జాగ్రత్త స్వప్న సందర్భములన్నింటికీ కేవల నిర్మల సాక్షి అయి ఉన్నది అని అర్థానికి జాగ్రత్త స్వప్నానుభవములచే మరొకటిగా మార్పు చేయజాలదని, అది భాషానుకూలం కోసం ఉనికి, ఎరుక, సంవిత్తు అని చెప్పబడుచుందని, ప్రతి జీవుడు సంవిత్ స్వరూపుడే అని, అతని అనుభవ విభాగమే అతనికి జగత్తుగా ప్రదర్శితం అవుతోందని, అతని అనుభవం అతని భావన చేతనే ఏర్పడుతోంది అని, అతని భావనకు వేరుగా జగత్తు లేక దృశ్యం అనబడేది ఎక్కడ
ఈశాన్ మాత్రం కూడా లేదని నిర్ద్వంద్వంగా నిరూపించబడుతోంది. కాబట్టి ఈ జగత్తు సంవిత్ స్వరూపమే, ద్రష్ట యొక్క రూపమే దృశ్యము. ప్రజ్ఞప్తి మహారాజు, ప్రత్యేగాత్మ యొక్క సంవిత్తే ఈ జగత్తు అయినప్పుడు మరణించిన శవమును ఆ సంవిత్ స్వరూపుడగు జీవుడు ఎందుకు కదల్చలేకపోతున్నాడు? మరణించిన శవం మరల జీవించటం లేదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి, బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సమిష్టి సృష్టికర్తకు హిరణ్య గర్భుడు అనే వేషం ధరిస్తోంది. ఒకడు ఒక నాటకంలో ఒక వేషం వేస్తూ ఉంటే అతడు ఆ పాత్ర కనబడుతూ కూడా ఆ పాత్రకు వేరైన తన వ్యక్తిత్వం కలిగే ఉన్నాడు కదా. ఆ విధంగా బ్రహ్మమే బ్రహ్మదేవుడు అనబడు హిరణ్య గర్భుడు అనే వేషధారణం చేస్తోంది. అనగా బ్రహ్మదేవుని వాస్తవ రూపం బ్రహ్మమే, అతని ఊహయే ఈ సృష్టి. నీకు నీ స్వప్నంలో స్వప్నగరం ఎట్లా భాసిస్తుందో అట్లాగే బ్రహ్మదేవుని సంకల్ప నగరం ఈ సృష్టిగా వ్యాపించి ఉన్నది. అయితే ఏ విధంగా బ్రహ్మదేవుడు బ్రహ్మమే తన వాస్తవ రూపం కలిగి ఉన్నాడో అట్లాగే నీ యొక్క, నా యొక్క, తదితర సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపం కూడా బ్రహ్మమే అయి ఉన్నది. అంతేగాని మనమంతా ఈ భౌతిక దేహరూపులం కాదు. నీ యొక్క స్వప్న నగరం, బ్రహ్మదేవుని సంకల్ప నగరం రెండు నిరంతరం చిన్మాత్రాత్మయే అయి ఉన్నది. ఎరుకయే నీ స్వరూపం అయినప్పటికీ స్వప్నంలో అనేక స్వప్న దృశ్యాలు ఎరుగుచున్నావు కదా. నీవు నీ స్వప్నంలో ఒకానొక రూపంగా అగుచున్నావా? లేదు. స్వప్నం నీది, స్వప్నంలో నీవున్నావు. మరి స్వప్నంగా కనిపించే దృశ్యమంతా ఏమిటి? నీ యొక్క ఊహ నీచే స్వప్న దృశ్యంగా పొందబడుతోంది కదా. నాకు వేరుగా స్వప్నం సత్యమై ఉన్నది అని భ్రాంతి ఎవరు పొందటం లేదు కదా. అట్లాగే శరీరము, శవము మొదలైన జడవస్తు భ్రాంతి కూడా నీ గురించి నీవు ఎరిగిన తర్వాత ఇక లేవు. స్వప్నంలో కనిపించిన ఆకాశము, భూమి, భవనము, మిత్రులు, బంధువులు, తదితర వ్యక్తులు, వారంతా ఎవరు, ఏ రూపమై ఉన్నది? అదంతా చిదాకాశ రూపమే. ఇందులో నీకేమీ సందేహం ఉండనక్కర్లేదు. ప్రజ్ఞప్తి మహారాజు, అవును స్వామి, నా స్వప్నంలో కనిపించేది నా ఊహయే. నా ఊహకు వేరుగా స్వప్న దృశ్యం లేదు. నా భావనకు వేరుగా ఊహ లేదు. నా ప్రజ్ఞకు వేరుగా నా భావన లేదు. కనుక భావన చేయు నా చిత్ స్వరూపమునకు వేరుగా ప్రజ్ఞ లేదు. ఈ విధంగా స్వప్నంలో కనిపించేదంతా చిదాకాశ రూపమే. ఇది నాకు స్వానుభవ సిద్ధమే అగుచున్నది. శ్రీ వశిష్ఠ మహర్షి, అనగా నేను అట్లాగే బ్రహ్మం చిదాకాశ ఘనమై ఉన్నది. దాని సంకల్ప నగరమే విరాట్టు. సమిష్టి భావన స్వరూపుడగు హిరణ్య గర్భుడు లేక బ్రహ్మదేవుడు, ఆయనయే శుద్ధ సంవిన్మయుడై ఉన్నాడు. అతని భావావేశ రూపమగు ఈ సృష్టి ఈ విధంగా శుద్ధ సంవిన్మయమని చెప్పబడుతోంది. నీ సంకల్పపురంలో నీవు ఏది సంకల్పిస్తే అది నీకంటే వేరైనట్లుగా అనుభవం అవుతోంది కదా. అట్లాగే బ్రహ్మం యొక్క సంకల్పపురం అనతగినట్టు ఈ జగత్తు ఆ సంకల్పించే వానికి వేరైనదైనట్లుగా ఈ ప్రకారంగానే అనుభవించబడుచున్నది. అనగా బ్రహ్మం యొక్క సంకల్ప నగరం అయినట్టి ఈ జగత్తునందు ఏ పదార్థం ఏ ప్రకారంగా సంకల్పించబడుతుందో ఆ పదార్థం ఆ ప్రకారంగానే నీ యొక్క సంకల్ప నగరంలో లాగా స్థితి నొంది ఉన్నది. అదియే నియతి. కాబట్టి ఈ దేహం యొక్క నియతి యందు బ్రహ్మరూపమగు చైతన్యం ఎట్లా కల్పించిందో అట్లాగే జీవిత శరీరమునకు చలనము, మృత శరీరమునకు ఆచరణము, ఈ రకంగా చలన అచలనములు అనుభూతమవుతున్నాయి. అంతేగాని బ్రహ్మము రూపంగా గల చైతన్యం యొక్క నియతికి వేరుగా ఇక్కడ ఏది మరొక రీతిగా ఉండటం లేదు. అనగా ఈ జగత్తు యొక్క వ్యవహారమంతా బ్రహ్మం యొక్క సంకల్పం మాత్రమే. సంకల్పించు వానికంటే వేరే రూపం కలిగి ఉండలేదు కదా. ఆ విధంగా ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ప్రజ్ఞప్తి మహారాజు, హే వశిష్ఠ మహర్షి, మహాప్రళయంలో సమస్తము రహితమైపోతుంది కదా. సమస్త కారణముల యొక్క అభావం చేత అప్పుడిక సృష్టి యొక్క ఆరంభమునకు పదార్థమే ఉండదు కదా. కానీ చమత్కారం చూచారా, మరల సృష్టి ప్రవర్తిస్తూనే ఉన్నది. ఎట్లా ప్రవర్తిస్తోంది? ప్రళయంనకు ముందే ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుడు ముక్తిని పొందుతాడు. కాబట్టి ప్రళయానంతరం అతని స్మృతులు అంటూ ఏమీ ఉండవు కదా. మరల జగత్తు ఆవిర్భవించడానికి కారణం ఏమిటి? పూర్వ బ్రహ్మదేవుడికి ముక్తితో బాటే పూర్వ స్మృతులు కూడా తొలగుతాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి, ఇప్పుడు నీవు చెప్పినది యుక్తియుక్తమే. అందుచేత పూర్వ సృష్టి అంతా రహితమైపోగా మరల నూతన సృష్టి వ్యవహారం ఎవరి స్మృతిలోంచి లేక ఎవరి కల్పనను అనుసరించి ఆవిర్భవిస్తోంది. నీ ప్రశ్న సృష్టి స్మృతి యొక్క ఫలితం కాదు అని నిరూపిస్తోంది. అనగా ఇది ఎవరి స్మృతి కానట్లే కదా. కనుక స్వయం జ్యోతి స్వరూపమగు బ్రహ్మమే జగత్తుగా స్వయంగా భాసిస్తోంది. బ్రహ్మమే జగత్తుగా అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది. ఆత్మజ్ఞుల దృష్టికి ఇదంతా బ్రహ్మముగా కనిపిస్తోంది. కనుకనే ఇదంతా బ్రహ్మమే అని చెప్పబడుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మమే జగత్తుగా భాసిస్తోంది. బ్రహ్మానికి వేరుగా జగత్తు అనబడేది ఏదీ లేదు. బ్రహ్మమే మొట్టమొదటగా బ్రహ్మదేవుని రూపంగా భాసిస్తోంది. అది నిష్కారణమని చెప్పబడింది. చిదాకాశ రూపుడగు ఆ బ్రహ్మదేవుడు తన చిత్స్వరూపమును సంకల్పమును చమత్కారంతో కూర్చి దర్శిస్తున్నారు. అది కూడా నిష్కారణమే. అట్టి తన యొక్క సంకల్ప నగరమును చిత్స్వరూపమును జగత్తుగా ఎరుగుచున్నారు.
అది అట్లాగే నిష్కారణం. కనుక ఈ జగత్తు వాస్తవానికి చిదాకాశ రూపమే. నామరూపాత్మకంగా దర్శించడమే పరబ్రహ్మం యొక్క స్వభావం. కనుక ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క స్వయం కల్పిత ఊహా చమత్కారమే. నీ ఆలోచన నీ రూపమే అయినప్పుడు ఆ నీ ఆలోచనకు కనిపించేది కూడా నీ రూపమే కదా. ఏ విధంగా సంకల్ప నగరం చిన్మాత్రమే అట్లు భాషిస్తుందో అట్లాగే ఈ జగత్తు చిన్మాత్రం యొక్క స్ఫురణ అయ్యి నిష్కారణంగా జగత్తుగా భాషిస్తోంది. ఈ జగత్తు ఈ విధంగా చైతన్యం మాత్రమే అయి ఉన్నది. చిన్మాత్రమే నిష్కారణంగా జగత్తు అయి ఉన్నది. జగత్తే నిష్కారణంగా చిన్మాత్రము. ఈ శరీరం ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది. శరీరం లేకపోతే జగత్తు ఉండదు అని అనుకుంటున్నావా? లేనే లేదయ్యా. శరీరంతో భౌతిక ఇంద్రియాలతో సంబంధం త్రెంచివేసుకొని కూడా స్వప్న సమయంలో ఈ జీవుడు స్వప్న దృశ్యం పొందుచు ఇది నిజమే అని అనుభవిస్తున్నాడా లేదా? ప్రజ్ఞప్తి మహారాజు: అవును, అనుభవిస్తున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి: అదే మనకు దృష్టాంతం. ఈ శరీరం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎటచ్చడి చిదాకాశం ఉంటుందో అచ్చట అయ్యది తన స్వరూపం నందే ద్వైత అద్వైతమగు జగత్తుగా ఎరుగుచున్నది. కాబట్టి మరణానంతర జగత్తు. కాబట్టి చిదాకాశ రూపుడగు ఈ జీవుడు ఈ శరీరం ఉన్నప్పుడు ఎట్లా స్వప్న సంకల్ప పురములను గాంచుచున్నాడో అట్లాగే ఈ శరీరం పతనమైన తర్వాత కూడా మరణానంతరం కూడా తనను తాను జగద్రూపంగా గాంచుచున్నాడు. మరొక రకంగా చెప్పాలంటే చిదాకాశము స్వప్న సంకల్ప పురములను బ్రహ్మదేవుని రూపం దాల్చి సంకల్పించినదై ఆ బ్రహ్మదేవుని స్వప్న రూపంగా గాంచుచున్నది. అట్లాగే ఈ దేహాదులు లేనప్పుడు కూడా చిదాకాశము సర్వదా ఉండియే తీరుతోంది. కాబట్టి అది స్వస్వరూపం. కాబట్టి తనను తానే జగద్రూపంగా దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గాంచుచున్నది. జగత్తుగా కనిపించేది చిదాకాశమే. కాబట్టి చిదాకాశం యొక్క జగద్దర్శనంచే గాని జగత్ అదర్శనంచే గాని, ఉదాహరణకు గాఢ నిద్ర, చిదాకాశం యొక్క స్వరూప స్వభావములు మారునవే కావు. ఇక లోటేమున్నది చెప్పు? సృష్టాది యందు చిదాకాశము భూమి, ఆకాశం మొదలైనవి లేనప్పటికీ అది భూమి ఆకాశాదులతో కూడిన జగత్తుగా నిష్కారణంగా భాషిస్తోంది. అందుచేత భూమి ఆకాశ రూపంలో కనిపించేదంతా నిర్మల చిదాకాశ రూపంలే. ఏది ఏ దేహ రూపంగాను, దృశ్య రూపంగాను, ద్రష్ట రూపంగాను భాషిస్తుందో చిదాకాశమే అట్లు ఆయా చమత్కారాలుగా భాషించుచున్నది. జ్ఞాన దృష్టికి అవన్నీ చిదాకాశం మాత్రం. అజ్ఞాన దృష్టికి నేను చెప్పేదేమున్నది? జ్ఞాన దృష్టికి అవన్నీ చిదాకాశం మాత్రం. అజ్ఞాన దృష్టికి నేను చెప్పేదేమున్నది? చిదాకాశంలోంచి బయలువెడలి సంకల్ప చమత్కారంలో ఈ దేహముల ద్వారా కనిపించే దృశ్య జగత్తులు దేహ వినావన రాహిత్యంలో ఉన్నాయి. అంతేగాని చిదాకాశం దేహముల చేత పరిమితి కల్పించబడేది కాదు. ఏ విధంగా సృష్టాది యందు చిదాకాశము భూమి ఆకాశములతో కూడిన జగత్తు వలె భాషిస్తుందో అట్లాగే ఈ జీవుని మరణం తర్వాత కూడా ఆ చిదాకాశమే సర్వ జగద్రూపంగా భాషిస్తోంది. ఒక ఆయన సుదీర్ఘ స్వప్నంలో అనేక దృశ్యాలు చూచాడనుకో. మేల్కొనిన తర్వాత నీవు చూచిన ఆ విస్తార జగత్తు ఎంతవరకు, ఎక్కడ, ఎట్లా విస్తరించి ఉన్నది చెప్పు అని అడిగామనుకో. ఏమంటాడు? అయ్యా, అదంతా నా స్వప్నం. అక్కడ జగత్తు లేదు, అది విస్తరించి లేదు అని చిరునవ్వు నవ్వుతాడు కదా. అనగా స్వప్న జగత్తులో విస్తారంగా కనిపించిన దీర్ఘ దేశ కాలములు జాగ్రత్త దృష్టిలో కొంచెం కూడా ఏమాత్రం వ్యాపించి లేవు కదా. అట్లాగే ఈ దేహ పతనానంతరం పరలోకం పొందిన వానికి ఈ ఇహలోక దేశ కాలములు ఒకంత కూడా వర్తించటం లేదు. అతనికి ఆ స్థితిలో ప్రదర్శితమగుచున్నది అప్పటికి ఇహలోకమగుచున్నది. అట్లాగే ఈ జగత్తు ప్రత్యక్షంగాను స్పష్టంగాను స్వానుభవంగాను కనబడవచ్చునుగాక. ఆకాశంలో అరణ్యం, వృక్షాలు, జంతువులు ఉంటాయా? అట్లాగే జ్ఞాని యొక్క దృష్టిలో ఇదంతా జగత్ రూపంగా ఏమాత్రం ఉండి ఉండలేదు. అప్రబుద్ధునికి ఎంతగా ఆకాశం, భూమి తదితర జీవులు, నాది, నీది, దేహము, జన్మ, కర్మ, మరణము ఇత్యాది జగద్రూపంగా కనిపిస్తుందో అదే ప్రబుద్ధునికి అంతగా ప్రత్యక్షంగాను కేవల నిర్మల చిదాకాశంగా తెలియవస్తోంది. ఈ జగత్తు పరమాత్మ స్వరూపమే అని వాక్యార్థం అదే కదా. నిద్రించిన వానికి స్వప్నంలో అసద్రూపమే అయినప్పటికీ జగత్తు ఎట్లా ప్రకాశమానమై ఉంటుందో అట్లాగే ఈ దేహం పతనమైన తర్వాత కూడా పరలోకంలో చిదాకాశమే సృష్టి వలె భాషిస్తోంది. అతనికి కనిపించే భూమి ఆకాశాలు, వస్తు సముదాయము, సంబంధ బాంధవ్యాలు ఎట్లా స్వప్న దృశ్యమో అట్లాగే ఈ వర్తమానంలో దేహంతో అనుభవమయ్యే భూమి ఆకాశాలు, వస్తు సముదాయము, సంబంధ బాంధవ్యాలు మొదలైనవన్నీ స్వప్న సదృశ్యమేనని గ్రహించు. స్వప్నంలో ప్రవేశించే వానికి ఆ స్వప్నలోకమంతా అంతకుముందే అక్కడ సంసిద్ధమైనట్లుగాను అతనిచే అది అప్పుడే ప్రవేశించబడినట్లు భావించబడుతోంది కదా. అట్లాగే పరలోకంలో ప్రవేశించిన వానికి అక్కడి ఆకాశ, భూమి, యమలోకాదులు అంతకుముందే తయారైనవి కాకపోయి ఉన్నప్పటికీ పూర్వ సిద్ధాంతమైనట్లుగా అనిపిస్తూ అతనిచే పొందబడుతోంది, అనుభవించబడుతోంది. అట్లా విశాల జగద్రూపంగా భాషించేది చిదాకాశమే సుమ.
అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ రీతిగా భాషిస్తూ నీకు నాకు కనిపించేది కూడా చిదాకాశమే. ఇప్పుడు నేను మరణించాను, మరణించి యమలోకంలో ప్రవేశించి నరకలోక నివాసిని అయ్యాను. ఇక ఇక్కడ శుభ అశుభములు అనుభవిస్తాను ఇత్యాది రూపంగా మరణించిన జీవుడు అజ్ఞానం కొనసాగించడం చేత మహాభ్రాంతిని గాంచుచున్నాడు. అట్టి మహాభ్రాంతి ఈ జీవుడు ఈ దేహం పొందకముందు, దేహం పొందిన తర్వాత, ఈ దేహ పతనానంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. ప్రజ్ఞప్తి మహారాజు: హే మహర్షి, అయ్యో ఏమి ఈ భ్రాంతి? ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా పోతుంది? దీనికి అంతు అనేది లేదా? నేను అనగా శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ ప్రజ్ఞప్తి మహారాజా, మోక్షోపాయంను అనాదరిస్తున్నంత వరకు ఈ జీవునికి ఎటువంటి మోహ పరంపరలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉంటుందయ్యా. అయితే ఈ జీవుడు వాస్తవానికి నిర్మల కేవల చిదాకాశ స్వరూపుడేనని మరల గుర్తు చేస్తున్నాను. అసలు ఈ నామరూపాత్మక జగత్ దర్శనం అనేది ఎక్కడి నుండి వచ్చింది? అభ్యాసంచే ఏర్పడిన వాసన ప్రభావం చేతనే కదా. ఇప్పుడు ఈ మోహం తొలగాలంటే రెండే ఉపాయాలు. ఒకటి, బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవటం. 2, ఇదంతా నిర్మల పరబ్రహ్మంగా, పరమాత్మ స్వరూపంగా, పరమాత్మకు అభిన్నంగా దర్శించే అభ్యాసం కొనసాగించటం. ఈ జీవుడు మానవ దేహం పొందినందుకు ప్రయోజనంగా ఇదంతా నిర్మల చిదాకాశము పరబ్రహ్మమే అని అభ్యసించడం ఉత్తమమైన ఔషధం అని మా ఉద్దేశం. బ్రహ్మజ్ఞానం వలన వాసనారాహిత్యం అనగా ఇదంతా నామరూపాత్మకమైన దృశ్యంగా దర్శించే అభ్యాసం తొలగటం కలుగుతుంది. వాసనారాహిత్యంచే ఇదంతా పూర్తిగా శమించినది. సర్వం కల్విదం బ్రహ్మ మొదలైన వేదోపనిషత్ ప్రవచితమైన మహావాక్యానుభవం తప్పక లభించగలదు. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఈ జగత్తు అంటే ఏమిటో నిర్వచిస్తున్నాను విను. ఆ ప్రబుద్ధుని యొక్క ధర్మ అధర్మ వాసనారూపమైనది. విహిత అనగా చేయవలసినది, నిషిద్ధాన చేయకూడనిది, ఆచరణ యొక్క అనుభవ రూపమైన తగు సంవిత్తు ఈ జగదాకారంగా స్థితి నొంది ఉన్నది. అనగా ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది పొందాలి, అది పొందకూడదు, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండకూడదు. ఇటువంటి స్వకీయ భావనారూప జీవ సంవిత్తి ఈ జీవునిచే జగత్తు రూపంగా పొందబడుతుంది. వాస్తవానికి ఈ జగత్తు చిదాకాశమే. జగదనుభవ రచయితకు ఈ జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే. చిదాకాశమే చిదాకాశమును ద్రష్టాదర్శన దృశ్య రూపంగా ప్రభవిస్తూ ప్రకాశిస్తుంది. ప్రజ్ఞప్తి మహారాజు: హే మహర్షి, ఈ జగత్తు అనగా ఏదై ఉన్నదో, ఏది కాకయే ఉన్నదో అట్టిది మరొకసారి సంక్షిప్తంగా నిర్వచించి చెప్పండి. నేను అనగా శ్రీ వశిష్ఠ మహర్షి: అయితే సంక్షిప్తంగా ఏకశ్లోకంగా చెప్తాను విను. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఈ జగత్తు శూన్యరూపం కాదు, సత్స్వరూపం కూడా కాదు. అనగా ఇక్కడ ఏదీ లేదు అని గాని, అంతా ఉన్నది అని గాని అనటానికి వీలు లేదు. మరి బ్రహ్మమను పేరు గల చైతన్యమే జగత్ స్వరూపంగా భాసిస్తోంది. ఈ జగత్తుగా ఉండేదంతా కూడా అజ్ఞానవశం చేత అనర్థభూతమై ఉన్నది. జ్ఞానవశం చేతను ఇదంతా కూడా శివానందలహరి స్వరూపం, పరమ కళ్యాణ రూపం, నిరతిశయానందాత్మకం, ఆనంద ఐశ్వర్యమగు నీ ఆత్మస్వరూపమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క జగత్తుగా భాషించేదంతా చిదాకాశమే అనే అంశాన్ని తెలియజేయడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము 6వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. పరబ్రహ్మము పదార్థ రూపము, పదార్థరహితం కూడా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భంలో చేసి ఉన్న అమూర్తములు అనగా భౌతికమైన ఆకారం లేనట్టి పుణ్య పాప ఫలములు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉండగా ఎట్లా ఫలప్రదమవుతున్నాయి అనే ఆ ప్రజ్ఞప్తి రాజు యొక్క మహాప్రశ్నలలోని మరొక విభాగం గురించి నేను చర్చించడం ప్రారంభించాను. అది విను. నేను అనగా వశిష్ఠ మహర్షి: ఓ ప్రజ్ఞప్తి మహారాజా, పుణ్య పాపాలు ఎప్పుడో ఎక్కడో నిర్వర్తించబడి ఉన్నవి కదా. వాటి ఫలాలు అమూర్తములు కదా. అవి ఆ తర్వాత మరెప్పుడో మరెక్కడో ఎట్లా ప్రయోజనకారకాలు అవుతున్నాయి అనే నీ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించి ఉండవచ్చు. అయినా కూడా ఈ విషయం మరికొంత స్పష్టంగా వివరిస్తున్నాను విను. బ్రహ్మమే అజ్ఞానం వల్ల దృశ్యబోధయే దృశ్యంగా కనిపిస్తుంది. జ్ఞానంచే బ్రహ్మబోధయే బ్రహ్మంగా అనిపిస్తోంది, తెలియవస్తోంది. కనుక ఈ జగత్తు బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే అయి ఉన్నది సుమ. ఓ రాజా, నీ యొక్క సంకల్ప నగరంలోని ప్రజలు నీ సంకల్పానుసారంగానే ఉంటారు కదా. అట్లాగే బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే అయి ఉన్నట్టు ఈ జగత్తు నందు జీవులంతా కూడా బ్రహ్మం యొక్క సంకల్పంను అనుసరించి ఇట్లు స్థితి కలిగి ఉన్నారు. నీవి ఏది ఎట్లా సంకల్పిస్తే అట్లాగే నీ ఊహా ప్రపంచంలో అంతా జరుగుతున్నట్లే. బ్రహ్మం యొక్క సంకల్పానుసారమే ఇదంతా నియమించబడినదవుతున్నది. కనుక నియతి బ్రహ్మం యొక్క సంకల్పానుసారమే ఉంటుంది. మునుల యొక్క యమ నియమాదుల ప్రభావం చేత శుద్ధ సంవిత్తు వరశాపారూపాదులుగా వ్యవహారార్థం సమర్థం అవటం కూడా ఆ నియమ విభాగ రూపమే. అనగా తపస్సులచే వరశాపముల సమర్థత సిద్ధించుగాక.
అన్నది బ్రహ్మం యొక్క కల్పన ప్రయోజనమే అయి ఉన్నది. కాబట్టి వరశాపములు సిద్ధించటం అనేది బ్రహ్మం యొక్క సత్య సంకల్ప రూపమే. అట్లాగే శాస్త్రములచే చెప్పబడి విధి నిషేధములు ధర్మ అధర్మ ఆచరణముల చేత జనులకు సుఖదుఖాలు ఫలములుగా లభిస్తూ ఉంటాయి అనేది బ్రహ్మం యొక్క సంకల్ప కల్పనయే అయి ఉన్నది. ఈ ప్రపంచంలో గల ప్రాణులంతా సృష్టికి పూర్వం లేరు, జగత్ సృష్టి ప్రారంభమైన తర్వాత ఉంటారు అనేది కూడా సంకల్ప కల్పన విభాగమే. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఈ జగత్తు వాస్తవానికి అసత్య అయినప్పటికీ ఒక ఇంతకాలం సత్వాలే భాషించడం అనేది కూడా చిద్రూప బ్రహ్మం యొక్క సంకల్ప వశం చేతనే సుమ. కాబట్టి బ్రహ్మం యొక్క సంకల్ప మాత్ర భావన మాత్రమగు వికాస సంకోచములే ఈ జగత్తు యొక్క సృష్టి ప్రళయంలో అయి ఉన్నాయి. విధి నిషేధాలు, పుణ్యపాపములు, వాటి తదనంతర ప్రయోజనములు ఇవన్నీ కూడా ఉపాధి యొక్క ప్రారంభం, ఒక ఉపాధి తర్వాత మరొకటి అనే దీర్ఘ కథలో కల్పిత కథాంతర్ విభాగంలే సుమ. ప్రజ్ఞప్తి మహారాజు: ఓ వశిష్ఠ మహర్షి, మీరు చెప్పినట్లు బ్రహ్మం యొక్క సంకల్ప వశం చేతనే ఈ జగత్తు ఇందలి విశేషాలు సత్తుగా ఆగుచున్నాయని అనుకుందాం. మరి అటు ఈ జగత్తు గాఢ నిద్రలో ఉన్నప్పుడు లభించటం లేదేం? ప్రళయంలో ఈ జగత్తు లేకుండా పోతుంది. జాగ్రత్త కాలంలోనూ సృష్టి సమయంలోనూ మాత్రమే ఎందుకు లభిస్తోంది? మరొక సందేహం. సదా వికారవంతమే అయినప్పటికీ ఈ జగత్తు సుస్థిరంగా ఉన్నట్లు ఎలా భాషిస్తోంది? నేను అనగా శ్రీ వశిష్ఠ మహర్షి, మరి చిదాకాశం యొక్క మాయా సంబంధమైన సంకల్ప నగర స్వభావం అట్టిది. జాగ్రత్త స్వప్నం నందలి అనుభూతములతో కూడినది. సుషుప్తి ప్రళయాలలో సర్వ అనుభవాల పట్ల మనం ప్రకటించుచున్నదే. మరల ఇంతలోని క్షణకాలం జాగ్రత్తలోను మరొక క్షణంలో స్వప్నంలోనూ ఆవిర్భవిస్తూ ఉండడం చిదాకాశ మాయా విభాగ సంకల్పతత్వం యొక్క స్వభావమే అయి ఉన్నది. ఆటలాడుకునే బాలుడు తన సంకల్పపురంలో ఆయా అదృశ్య విశేషాలు సందర్శిస్తున్నట్లుగా, ఆకాశంలో కేశాలు ముత్యాలు అగుపిస్తున్నట్లుగా చిదాత్మలో ఈ అసత్ రూపములైన సృష్టిలు భాషిస్తున్నాయి. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, నీవు నీ యొక్క ఊహలో ఒక గొప్ప నగరమును కట్టడాన్ని ఊహించి మరలా దాని యొక్క దృశ్య విశేషమును సంకల్పవశం చేత నశింపజేసుకొని ఉంటుంది గదా. సంకల్పవశం చేతను మరలా దాని యొక్క దృశ్య విశేషమును సంకల్పవశం చేతనే నశింపజేయగలుగుచున్నావు కదా. అదంతా కూడా నీ యొక్క స్ఫురణను అనుసరించి స్ఫురణను ఆధారంగా చేసుకుని ఉంటుందిగా. అట్లాగే చిదాకాశం యొక్క సంకల్ప నగరం యొక్క ఉత్పత్తి, ఉనికి, వినాశనములు కూడా చిదాకాశం యొక్క నిర్మల స్వభావమే అని ఎరుగుము. కాబట్టి ఈ దృశ్యాంతర్గత విభాగంలైనట్టి 3 లోకాలు కూడా ఆద్యంతరహితమైనట్టి చిద్ఘన బ్రహ్మాకాశమే అయి ఉన్నాయి. చిదాకాశ స్వరూపుడగు ఆ పరమేశ్వరుడు జీవరూపంతో ఏదేది చేయటం జరుగుతుందో, ఏదేది ప్రకాశింపచేయటం జరుగుతుందో, ఆ క్రియలు, ఆ పుణ్య పాప ఫల సందోహాలు ఆవరణరహితమగు ఆ పరమేశ్వరుని సత్య సంకల్ప బలం చేత అసంఖ్యాక యోజనముల దూరం అనేక యుగముల కాల వ్యవధిగా విస్తరించి ఉండగలదు. ఆ సత్య సంకల్పమే వర్తమాన కాలము వలె పూర్వ కర్మఫలములకు రూపం ఇస్తోంది. దాని సంకల్పానుసారమే స్వర్గ నరక భోగైశ్వర్య బాధ పరితప్త కార్యములన్నీ ఏర్పడి ఉంటున్నాయి. వేర్వేరు ప్రదేశములలోనూ వేర్వేరు కాలములలోనూ కర్మ తత్ఫలితముల అధిష్టాన భూతమగు ఆవరణరహిత చైతన్యము వాస్తవానికి ఏకమే అఖండమే అయి ఉన్నది కదా. అందుచేత కర్మ మరియు కర్మ ఫలములు నిత్యము సమీపమున ఉన్నవి అగుచున్నాయి. కాబట్టి కర్మ యొక్క ఫలమును ఎట్లా పొందకుండా ఉండగలుగుతాడు? అవి దూరంగా ఎక్కడో ఉన్నవి అవవు. ప్రకాశించున్న మణియందు దాని ప్రకాశం చేతనే కాంతిపుంజములు ఆవిర్భవించడం, తిరోధానం పొందడం జరుగుతుంది కదా. అట్లాగే చిదాకాశం అనే మణియందు ఈ నిజ ప్రకాశం వలననే సృష్టి ప్రళయాలు, కర్మఫలాలు ఇవన్నీ పరావర్తన రూపంగా ఏర్పడినవై ఉంటున్నాయి. కనుక ఓ రాజా, వేదశాస్త్రముల యొక్క విధి నిషేధములు కలుగజేయునట్టి విధి విధానం లేక నియతి లేక సృష్టి చమత్కారం బ్రహ్మమునందు రూఢిపడి ఉన్నది. దానిని అనుసరించే ఈ జీవుడు మరణించిన తర్వాత కూడా పరలోకములందు ఇతని సుకృత దుష్కృత కర్మల ఫలములు కల్పించబడినవై ఉంటున్నాయి. అయితే వాస్తవానికి ఆత్మకు జనన మరణములు లేవు. అది ఏ సమయంలోనూ ఉదయించేది కాదు, అస్తమించేది కాదు. అది సర్వదా చిద్రూపమగు స్వాత్మయందే నెలకొని ఉంటుంది. ఇక ఈ జనన మరణాలు ఎట్టివంటావా? ఈ భ్రమచేతనే కల్పించబడినవై ఉంటున్నాయి. జగత్తు అంటే చైతన్యము, కల్పిత దృశ్యములతో కూడుకునేదై ఉండటము. ద్రష్ట దృశ్యము ఈ రెండూ కలిసి భాషిస్తే అప్పుడు జగత్తు ఉత్పన్నమైనది అని చెప్పబడుతూ ఉంటుంది. ఏ సమయంలో ఆ రెండు కలిసి భాషించవో అదే ప్రళయము. ఇంతకు వేరుగా సృష్టి ప్రళయాలు లేవు.
ఇంతకు వేరుగా జగత్తు అనబడేది వాక్కు యొక్క కల్పన మాత్రమే. జగత్తు ఉపశమనం అంటే చిదాకాశ ఏకరూపమగు బ్రహ్మము నిజ స్వభావం నుండి తన యొక్క స్ఫురణను ఉపసంహరించుకున్నదై స్వాత్మయందే నెలకొని ఉండటం. వాస్తవానికి కళ్ళు తెరిస్తే దృశ్యం కనిపించడం, కళ్ళు మూస్తే సృష్టి కనబడకపోవడం వంటిదే ఈ సృష్టి ప్రళయాల వ్యవహార చమత్కారం సుమ. స్థిరంగా ఉండడం, సంచలనం కలిగి ఉండడం ఈ రెండు కూడా ఒకే వాయువు యొక్క స్వభావాలు అయి ఉన్నాయి కదా. వాయువు కంటే స్థిర చలనాలు వేరుగా ఉన్నాయా? లేదు కదా. అట్లాగే దృశ్యాకారమగు స్ఫురణ, దృశ్యరహితమగు అస్ఫురణ ఈ రెండు కూడా చిదాకాశం యొక్క నిర్మల అక్షయ స్వభావమే సుమ. ఈ సర్వ పదార్థముల స్వభావం బ్రహ్మం యొక్క సత్య సంకల్పమే. వార్ధక్య మరణాదులను నిరోధించే మణి మంత్ర ఔషధాల యొక్క పదార్థ ధర్మములు ఈ మంత్ర ఔషధాదులు ఇటువంటి ప్రయోజనం ప్రవాహం కలిగి ఉండవుగాక అను బ్రహ్మం యొక్క సత్య సంకల్పమే ఈ సంకల్ప నగరంలో కనిపించే వస్తుధర్మాలు. నీ సంకల్పం చేత నిర్మించబడి నీ చేతనే పొందబడుచున్నాయి కదా. బ్రహ్మమే తన సంకల్పిత పదార్థ ధర్మములకు తానే ద్రష్టరూపంగా కూడా ఉండినదై పొందుతోంది. అదే ఈశ్వరాజ్ఞ, ఈశ్వర సంకల్పం అని ప్రపంచంలో ప్రసిద్ధమై ఉన్నది. అయితే ఈశ్వరేచ్ఛ అనే బ్రహ్మం యొక్క సంకల్పం ప్రతి క్షణం ప్రతి వస్తువులోనూ ప్రవేశించి ఈ జగత్తులో స్వభావ సంకల్పం చేస్తూ ఉంటుంది. అట్లాగే ఒక బాలుడు క్రీడలో అనేక నియమ విధానాలు ఒకేసారి సంకల్పించున్నట్లుగా ఈశ్వరుడు ఈ వస్తువులు ఇట్లు ధర్మాలు కలిగి ఉండుగాక అని ఒకేసారి సంకల్పించుచున్నారు. ఆ ప్రారంభ సంకల్పములను కొనసాగిస్తూ ఆ వస్తువులు ఆయా ధర్మములను కల్పాంతం వరకు కలిగి ఉన్నవై ఉంటున్నాయి. ఆ చిద్ఘన పరమాత్మ క్షణకాలంలో ఇచ్చటెచ్చట ఏ పదార్థాలను ఏ ప్రకారంగా సంకల్పిస్తున్నారో అచ్చటచ్చట ఆయా పదార్థములన్నీ కూడా వాటి వాటి శక్తి కార్యముల భేదంచే ఆయా కార్యపరంపరలను అట్లాగే జరుపుచూ కొనసాగుచున్నాయి. ఇదంతా పరమాత్మ యొక్క స్వభావమే అయి ఉన్నది. ఈ విధంగా సంకల్ప కల్పిత పదార్థములన్నీ కూడా స్వభావంగా నానారూప ధర్మ స్థితి గతులు కలిగి ఉంటున్నప్పటికీ కూడా ఇవన్నీ అధిష్టాన దృష్టిచే ఏకమగు చిద్రూపము గాని వాస్తవానికి ఏకం చిద్రూపమగు పరమాత్మ రూపంగానే స్థితి నొంది ఉన్నాయి. ప్రతి ఒక్క పదార్థం యొక్క తత్వంలో అస్థి భాతి ప్రియం రూపంచే బ్రహ్మ చిన్మాత్రత్వమే నిండి ఉన్నది. ఎందుచేతనంటే స్వస్వరూపమగు ఆ చైతన్యమే ఎచ్చట ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగానే భాషిస్తూ ఉండటమే స్వభావంగా కలిగి ఉంటుంది. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఈ విధంగా ఆది మధ్యాంతరహితము అపరిచ్ఛిన్న శక్తియుక్తమైన బ్రహ్మం పదార్థ రూపంగానూ ఉంటుంది, పదార్థ రహితంగానూ ఉంటుంది, పదార్థ సహితంగానూ ఉంటుంది, సత్తుగాను అసత్తుగా కూడా స్థితిని కలిగినదై ఉంటుంది. సత్యం చనావృతాంచ సత్యమభవత్ శృతివాక్యం. ఆ పరబ్రహ్మము సర్వస్వరూపమై ఉన్నది. అందుచేతనే సర్వ ప్రాణుల యందును తృణముల నుండి బ్రహ్మదేవుని వరకు ఎచ్చటెచ్చట ఏ స్వభావంతో ప్రసిద్ధమై ఉంటుందో అచ్చటచ్చట స్వయముగా ఆ స్వభావమే అయి స్థితి నొంది ఉన్నదవుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా పరబ్రహ్మము పదార్థ రూపము పదార్థరహితం కూడా అనే అంశాన్ని వివరించడం చూసాము. అది ఏ విధంగా పదార్థము సహితము పదార్థరహితం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇక మిగిలిన అంశాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. 6వ అంశాన్ని